పెద్దనా ఇప్పుడు నేను జీరో బడ్జెట్ రాజకీయాలు చేస్తాను, డబ్బులు లేకుండా అసలు రబ్బర్ చెప్పులు వేసినోడికి నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. మరి వాళ్ళు చూస్తే అంతా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాడు, కానీ జగన్ మాత్రం ఇప్పుడు ఒక టెప్పర్ రావు గారు వాళ్ళు సీట్లు ఇచ్చాడు. ఏమంటారు మీరు? మేమేమనేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి నుంచి మేము అభిమానం. అప్పటి నుంచి కూడా ఆయన అడుగుదల నడిచేవాళ్ళు. తర్వాత ఆయన టైం బాగా కాలం అయిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మెయిన్ రైతుల్ని, విద్యార్థుల్ని వాళ్ళు బాగా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు డెవలప్ కోసం పాటుపడుతున్న వ్యక్తి. దానికి మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకత తెలుపుకుంటున్నారు. రైతుల కోసం, విద్యార్థుల కోసం పాటుపడే జగన్ అంటున్నావు కదా, ఏం చేశారంటే 13,500 రూపాయలు అరెకరం ఉంటే పొలం కూడా వస్తుంది. మరి అందులో పంట పంట కూడా 13,000 రావు. మరి ఆ 13,000 తోటి 4 ఎకరాల పొలం పండించుకోవచ్చు. అది చేయతే కదా, ఉపయోగపడేదే కదా. మరి వాళ్ళ పిల్లల స్కూల్కి పోతుందంటే వాళ్ళకి ఎంత కొంత చేయతే వస్తున్నారు. మరి అన్నింటిలో ఇక్కడ లేబర్ ఎక్కువ ప్రాంతం ఉంటారు, పనికి పోతేనే జరిగేది. మరి వాళ్ళందరికీ అంతా 10,000, 5,000 ఇస్తున్నారు కాబట్టి వాటిని అట్టు పెట్టుకొని కొంచెం వాళ్ళు ముందుకు పంపిస్తున్నారు కొంతమంది కుటుంబాలు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇచ్చేది మాకు ఎంతకంటే తోడుగా ఉండని డబ్బులు జగన్ ఇచ్చాయని, ఆ డబ్బులు తీసుకొని సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు. ఇప్పుడు సోమరపోతులు మనం ఒక్కలే చేయడం కదండి, ఎప్పుడు ఎప్పుడు ఉంది సోమరతనం. ఇవాళ కూడా ఉంది. ఆ డబ్బులు వాళ్ళు లేకుండా, డబ్బులు లేకుండా సరాయి తగ్గుతున్నారు, అన్ని చేస్తున్నారు. అవి ఎంతో కొంత ఉపయోగపడుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అందరికి న్యాయం చేయలేము, అందరికి అన్యాయం చేయలేము. అది గెలుస్తారా జగన్? అట్లయితే 90% గెలుస్తాడండి, 95% గెలుస్తాడు. అంటే ఇప్పుడు జగన్ ఒక ఒంటరిగా వెళ్తున్నాడు చూస్తే పార్టీలు మొత్తం కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళకి అక్కడ డిపాజిట్ కూడా రావండి. సత్యబాబు డిపాజిట్ కూడా రావు. వాళ్ళ టికెట్లే సార్లు చేత కాలేదు. అటు చూస్తే ఇంకా ఇప్పుడు 10,000కి ఎలక్షన్స్ వచ్చినాయి కదా, కానీ అటు చూస్తే కూటమిలో ఇంకా కుమ్ములాట్లు అలానే ఉన్నాయి. ఎలా ఉండబోతుంది రేపు? వాళ్ళు పోట్లాడుకోవడం సరిపోతుంది, ఎలక్షన్ దాకా పోట్లాడడం సరిపోతుంది. కానీ ప్రజల్లో ఇమేజ్ పెరిగేది, ఓట్లు సంపాదించుకునేది వాళ్ళు పోట్లాడుకోవడం సరిపోతుందండి. ఇంకా ఓట్లను ఆకర్షించి కోల్పోయారు వాళ్ళు. టికెట్లు వేయడానికే వాళ్ళు చేత కాలేదు. అటువంటిప్పుడు జనాన్ని ఆకర్షించే శక్తి వాళ్ళు లేదండి.